హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా అగ్రెషన్ ఫాల్ వచ్చింది, అలాగే మనకు అంతే మూమెంటం అప్ సైడ్ కూడా వచ్చింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇంచుమించు మనకు కంప్లీట్గా రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది డే టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏం కథ అనేది చూసుకున్నట్టయితే, ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఓన్లీ న్యూస్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది, ఎంట్రీ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. నేను కొంచెం వేరే పని మీద ఉండడం, బిజీగా ఉండడం వల్ల నేను కూడా ఏం ట్రేడ్ చేయలేదు, ఈరోజు చూడలేదు మార్కెట్ని కూడా. మెయిన్గా ఏంటంటే మన మార్కెట్లో ఆల్రెడీ మనకు నిన్ననే బ్రేక్అవుట్ అయింది 1 అవర్ క్యాండిల్ అనుకున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ని మనకు ఆల్రెడీ ఇక్కడ 2-3 సార్లు టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసుకుంటే మనకు ఫాల్ వస్తుంది అనుకున్నాం. బట్ ఈరోజు నియర్ బై ఓపెన్ అయింది, డైరెక్ట్గా ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా ఎంట్రీ తీసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. పోనీలే ఇది బ్రేక్అవుట్ చేసింది, రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఫాలో అవుతుందా అనుకుంటే ఇంకా రీటెస్ట్కి అయితే రాలేదు, కంప్లీట్గా మళ్ళీ ట్రాప్ అయి కిందికి వచ్చింది. ఎక్కడ ఎంట్రీ వచ్చింది అంటే చూడండి, మనకు 24,306 అనేది ఇంపార్టెంట్ జోన్ లెవెల్. ఈ లెవెల్లో ట్రాప్ చేసి బ్రేక్అవుట్ చేసినప్పుడు మళ్ళీ మనకు 15 మినిట్స్లోనో 30 మినిట్స్లోనో మంచి క్యాండిల్ చూసుకొని రీటెస్ట్ అవుతే ఓకే. బట్ ఇది సింగిల్ ట్రెండ్లోనే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. బట్ ఇవన్నీ జరగడానికి మేజర్గా ఒక రీజన్ ఉంది, ఒక న్యూస్ ఉంది. ఆ న్యూస్ అనేది మీకు న్యూస్ అప్డేట్లో చెప్తాను. ఇక రేపటి సంగతి ఏంటంటే చూడండి, ఈరోజు కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ ఇంచుమించు నియర్ బై క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే న్యూస్ కొంచెం నెగిటివ్గా ఉంది. ఏదన్నా సిచ్యువేషన్స్ దాటి ఏదన్నా పాజిటివ్ వస్తే తప్ప మార్కెట్లో అనుకున్నట్టుగా మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫాల్ చేసింది, సెకండ్ హాఫ్ అంతా రేజ్ చేసింది. ఈ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఈ రేజ్ని ఎవడూ నమ్మడు, బిగినర్స్ ఇంకా ఫాల్ అవుతుందేమో అనుకుంటారు. ఫస్ట్ క్యాండిల్లోనే బిగ్ మూమెంటం పోయింది, బిగినర్స్కి కూడా ఇంకొక మూమెంటం ఇచ్చింది. ఇక్కడ ఎవరైనా సెల్లింగ్ చేసి ఉంటారు, బిగినర్స్ కొంతవరకు ప్రాఫిటబుల్ ఉంటారు. బట్ అయినా సాటిస్ఫై కాకుండా మళ్ళీ అగ్రెషన్ ట్రేడ్స్ చేసి ఉంటే ఇక్కడ ఈ బయింగ్ మూమెంటంలో మళ్ళీ లాస్ అయి ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇటువంటి మూమెంటం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనకు ఏదైతే మనకు పర్సంటేజ్ అనుకుంటామో ఆ పర్సంటేజ్ వచ్చిందంటే మార్కెట్లో క్లోజ్ అవ్వాలి. మార్కెట్ మీద రివెంజ్ అనేది ఎప్పుడు కూడా సరైనది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్ 24,300 ఎబోనే ఉంది ప్రస్తుతం మార్కెట్. ఈ క్యాండిల్ చాలా వరకు మనకు క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్లోజింగ్ అండ్ హై చాలా ఇంపార్టెంట్. మార్కెట్ హై పైన ఉన్నంతసేపు అప్ సైడ్కి ఛాన్స్ ఉంటుంది, ఈ లో పైన ఉన్నంతసేపు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఎటువంటి ట్రేడ్స్ అయితే చేయొద్దు. చాలా సింపుల్. రేపటి మార్కెట్ అయితే ఒకటే మాట, దీని హై పైన మనకు క్యాండిల్ ఈరోజు ఓపెనింగ్ అయినా హై పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది, ఫస్ట్ 1 అవర్ గుట్లా మిగతాయి కూడా సస్టైన్ అయినాయి అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అప్ సైడ్. లేదు ఈరోజు క్లోజింగ్ కిందనే మార్కెట్ ఉంది అంటే మళ్ళీ డౌన్ సైడ్. ఇక న్యూస్లు అంటారా, న్యూస్ మీకు పొద్దున్నే పోస్ట్ చేస్తాను, ఇంకేమన్నా ఉంటే కూడా అప్డేట్ ఇస్తాను. కొంచెం డైలీ బిజీ అయితే ఉండను, రేపటి నుంచి కొద్దిగా గొప్ప ఫ్రీగా ఉంటాను, అప్డేట్స్ కూడా ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకు బ్యాంక్ నిఫ్టీకి కంప్లీట్ అపోజిట్. మనకు ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీలో ఏమొచ్చింది, బేరిష్ క్యాండిల్ వచ్చింది, దీంట్లో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా గొప్ప ఫాల్ అయినా కూడా ఇందులో స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్కే ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా వరకు పాజిటివ్గా ఉంది. మెయిన్గా టాటాకు సంబంధించి ఒక న్యూస్ ఉంది, దానికి మీకు న్యూస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదైతే మెయిన్గా మన మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అప్ సైడ్కి ఉంది. మనకు 58,230 బ్రేక్ అయ్యేంత వరకు దీంట్లో ఎటువంటి బులిష్ వచ్చినా నేనైతే ట్రస్ట్ చేయడానికి లేదు. దీంట్లో ఫాల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాంకు నిఫ్టీలో ఫాల్ అసలు అవ్వట్లేదు, అయినా కూడా ట్రేడ్ చేసుకున్నంత పాసిబిలిటీస్ అయితే లేవు. ఒకవేళ అప్ సైడ్కి ఉంటే మాత్రం ఒకవేళ మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి రీటెస్ట్ వచ్చినా, లేదంటే ఒక బేరిష్ మూమెంటం వచ్చి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి ఏదైతే బేరిష్ మూమెంటం ఉంటుందో దాన్ని క్రాస్ అవుతప్పుడు కానీ లేదంటే రీటెస్ట్ అవుతప్పుడు కానీ దీంట్లో ఏమైనా బయింగ్ ఛాన్సెస్ అయితే తీసుకుంటే కొంత మంచి మూమెంటం ఉండొచ్చు. బట్ చాలా వాలటాలిటీగా ఉన్నది, చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి, చాలా వీక్స్ వస్తున్నాయి, కాబట్టి చాలా వరకు దీంట్లో కొంచెం క్రిటికల్గానే ఉంది ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగానైతే. ఒకవేళ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే దీంట్లో అప్ సైడ్కే ప్లాన్ చేయాలి, డౌన్ సైడ్కి అయితే అసలు ప్లాన్ చేయడానికి లేదు. ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ చూసి దీంట్లో సెల్లింగ్ అయితే చేయొద్దు. ఖచ్చితంగా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ మీద సెల్ చేసిన కొద్దిగా గొప్ప అవకాశాలు ఉంటాయి, కానీ స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ని మాత్రం బ్యాంక్ నిఫ్టీలో నమ్మొద్దు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ అయితే మనకు రేపు ఎక్స్పైరీ కూడా ఉంది, కాబట్టి సెన్సెక్స్లో మనకు చాలా పెద్ద మూమెంటమ్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ దీంట్లో చాలా సిచ్యువేషన్స్ ఏంటంటే చిన్న విక్స్లో కూడా ప్రీమియం డీకే అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎక్స్పైరీ రోజు సెన్సెక్స్లో ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు మరింత కేర్ఫుల్గా ఉండాలి. రేపటికైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఫాలింగ్లో మాత్రం దీంట్లో అగ్రెషన్ సెల్లింగ్ ఉంది, అప్ సైడ్కి మాత్రం నిఫ్టీలో వచ్చినట్టు మాత్రం దీంట్లో రాలేదు. ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఇందులో అప్ సైడ్కి కొంచెం
మెయిన్గా అంత మొమెంటం అయితే కనబడట్లేదు. డౌన్ సైడ్కి అగ్రెషన్ మొమెంటం ఉంది. రేపు ఓపెనింగ్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే దీంట్లో సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటే తీసుకోవాలి. అప్ సైడ్ ఛాన్స్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఒకవేళ దీంట్లో సెల్లింగ్ చేయాలనుకుంటే ఎక్కడ చేయొచ్చు, మనకు ఓపెనింగ్లో మనకి ఇక్కడ గ్యాప్ అప్ అయి పైకి వస్తే ఇక్కడ సెల్లింగ్ ఛాన్స్ ఉంది, లేదు మళ్ళీ లో లెవెల్ క్రాస్ అయితే మళ్ళీ సెల్లింగ్ ఉంది. ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో క్లోజింగ్ క్రాస్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అవుతుంటే కూడా సెల్లింగ్ ఛాన్స్ ఉంది. బట్ దీంట్లో అప్ టు డేట్ మీకు ఎంట్రీస్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, అవకాశం ఉంటే. లేకపోతే ఛాన్స్ ఏంటంటే కొంచెం వేరే పని మీద ఉండడం, కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు అప్డేట్స్ ఇచ్చి నేను మళ్ళీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను అప్డేట్ ఇవ్వట్లేదు ఎంట్రీకి సంబంధించి. ఈ ఒక్క వీక్ మాత్రమే మీరు పేషెన్స్గా ఉండండి. నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ప్రతి అప్డేటు ఖచ్చితంగా ఇస్తాను. వీడియోస్ అయితే కంటిన్యూషన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మీరైతే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయడానికి ట్రై చేయండి. కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మన ఛానల్ కూడా కొద్ది గొప్ప గ్రో అవుతుంది. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ అయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్స్కి అయితే అప్ సైడ్ ట్రెండ్ అయితే తీసుకుంది. ప్రస్తుతానికి జోన్ అయితే క్రియేట్ అయింది. ఈ జోన్లో మనకు కంప్లీట్గా కన్సల్టేట్ అవుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఏమన్నా మనకు బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి రీటెస్ట్ మీద అప్ సైడ్కి, లేదు ఇది కంప్లీట్గా బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ మీద డౌన్ సైడ్కి 7530 వరకే. ఎందుకంటే దీంట్లో అగ్రెషన్ సెల్లింగ్ అయితే చేయొద్దు. దీంట్లో కొంచెం రిస్కీగా ఉంది. మార్కెట్లో స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఆంక్షలు అయితే ఇక్కడ నడుస్తున్నాయి కాబట్టి స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడైతే ఆంక్షలు నడుస్తాయో కంప్లీట్గా మన మార్కెట్కి ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎట్లాగో పాజిటివ్ ఉంటుంది. కాబట్టి కొంచెం దాన్ని కూడా మీరు గమనించండి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించిన అప్డేట్ కూడా రేపటి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక సపరేట్గా మీకు ఒక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఇది మన అనాలిసిస్. న్యూస్ చూసుకున్నట్టయితే మనకు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఒకటి ఉంది. దానివల్ల మన మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా ఫాల్ అయింది. ఏంటంటే టాటా గ్రూప్ సంబంధించి మనకు టాటా సంబంధించిన ఏంటంటే గ్రూప్స్ అన్నిటికి కలిపి చైర్మన్ ఉంటాడు కదా, ఎన్ చంద్రశేఖరన్. మనకు మెయిన్గా ఇతను టైం అయితే అయిపోయింది. 22 ఫిబ్రవరి 2027కి అయిపోతుంది. తర్వాత కూడా నాకు మళ్ళీ అపాయింట్మెంట్ వద్దు అన్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత చైర్మన్ ఎవరు, ఏం కథ అనేది, టాటాకు సంబంధించిన వాళ్ళు ఉంటారా లేదా, ఈ టాటా సంబంధించి మెయిన్ ఏంటంటే ఈ టాటాకు సంబంధించి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా మార్కెట్ ఉంది, చాలా మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసేంత కేపబిలిటీలో టాటా గ్రూప్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మెయిన్గా చైర్మన్ ఎప్పుడైతే సస్పెన్స్లో ఉంటుందో మన మార్కెట్లో కూడా చాలా వాలటాలిటీ ఉంటుంది. బట్ ఇప్పుడే న్యూస్ బయటకు వచ్చింది. ఇది 2027 ఫిబ్రవరి 20 వరకు మన దీనికి సంబంధించి పూర్తిగా కొత్త చైర్మన్ ఎవరు ఉంటారు, ఏం కథ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు దీంట్లో కొంత సెల్ ఆఫ్ నడవచ్చు. ఇంకా మిగతా చూసుకున్నట్టయితే న్యూస్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ వార్ నడుస్తుంది. వార్కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ $88 అటు ఇటుగా నడుస్తుంది ఫర్ బ్యారల్. అలాగే స్టేట్ ఆఫ్ హార్మోజ్లో మళ్ళీ ఆంక్షలు విధించడం, ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి. ఇక మనకు సిపిఐ ఇన్ఫ్లేషన్స్ డేటా కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మీకు కంప్లీట్ డేటా రేపటి నుంచి మీకు అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఆర్స్ డేటా మీకు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇప్పటివరకు అన్ని న్యూస్లు అయితే కొద్ది గొప్ప కవర్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఇంకా కూడా కంటిన్యూషన్లో పెంచడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా ఇంపార్టెంట్ డేటా కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో ఇంత పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.